ఎక్కువ అపోహలు, అసలు ట్రూత్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది తెలుసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఉంది. పన్ను తీయాలని చెప్పాను, బట్ ఆయన ఏమో నాకు పై పన్ను తీస్తే కంటికి ఇబ్బంది అవుద్దేమో అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా ఐస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? యూజువల్గా ఐటీ ప్రొఫెషనల్స్ అంటే అలాగే ఎక్కువసేపు స్క్రీన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల, ప్రాపర్గా బ్లింక్ చేయకపోవడం వల్ల, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోకపోవడం వల్ల వచ్చే స్ట్రెయిన్ అండి. డాక్టర్, లెట్స్ డూ ఎ క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఫర్ అవర్ లిజనర్స్. Namaskaram everyone. Welcome back to the exciting episode of Teeth Talks with Dr. Deepika and Dr. Kiran. Today we are going to deal with one of the most fascinating and misunderstood questions in dentistry. That is there any connection between eyes and teeth? పళ్ళకి కంటికి ఏమైనా కనెక్షన్ ఉందా, నిజంగా ఉందా, లేకపోతే అది అపోహ మాత్రమే అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోవచ్చు. సో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలంటే మనతో ఒక ఎక్స్పర్ట్ ఉంటే బాగుంటుంది. అతను రోజు కళ్ళ గురించి, కళ్ళ ప్రాబ్లమ్స్ని డీల్ చేసే ఎక్స్పర్ట్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పి ఒక ఆప్థమాలజిస్ట్ని తీసుకొద్దామని ఫిక్స్ అయ్యా. సో ఆప్థమాలజిస్ట్ ఎవరో కాదు, కాకినాడలో ఫేమస్ ఆప్థమాలజిస్ట్ మెహర్ తేజ ఫ్రమ్ నయనా హాస్పిటల్స్. Let's welcome him with a warm welcome. Welcome to the Teeth Talks podcast, Meher garu. Welcome. Thank you, Dr. Kiran. Thank you for having me here. It's an absolute privilege. Yeah, thank you. తేజ, ఇప్పుడు మనం ఈరోజు మెయిన్ ఈ డిస్కషన్ను ఎక్కువ అపోహలు, అసలు ట్రూత్ ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది తెలుసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో నా ఫస్ట్ క్వశ్చన్, మాకు జనరల్గా పేషెంట్స్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, పన్ను తీపించుకుంటే, ముఖ్యంగా పై పన్ను తీపించుకుంటే బ్లైండ్నెస్ వస్తుందా, కంటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతారు. సో ఈ క్వశ్చన్ మీరు కనుక మా ఆడియన్స్కి చెప్తే చాలామందికి ఈ అపోహ తొలగించిన అవుతారు. అసలు పై పన్నుకి కంటి చూపు పోవడానికి అసలు ఏమీ సంబంధం లేదండి, ఇది అపోహ మాత్రమే. రెండు అన్రిలేటెడ్ అండి. సో జనరల్గా నేను ఎన్ని మందికి సార్ పై పళ్ళకి వెళ్ళే నరాలు వేరు, కంటికి వెళ్ళే నరాలు వేరు అన్న, చాలామందికి ఏదో మా ఊర్లో ఇలాగే అయిందండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఈ ఆన్సర్ ద్వారా మీ అందరికీ క్లారిటీ వచ్చి ఉంటుంది. పై పన్నుకి వెళ్ళే నరాలు వేరు, కంటికి వెళ్ళే నరాలు వేరు. సో పన్ను ఒకవేళ ఇన్ఫెక్షన్ అయి తీయాల్సి వచ్చినా కూడా కంటికి ఎలాంటి సమస్య ఉంటుంది. రీసెంట్గా నాకు కలిగిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాం. రీసెంట్గా ఒక పేషెంట్ పై పన్ను ఇన్ఫెక్షన్ అయిందని వచ్చారు. సో నేను వాళ్ళకి పన్ను 2-3 మోల్ చేయాలి, ఎందుకంటే రూట్ కెనాల్ చేసే అవకాశం కూడా లేదు, అంత సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది, పన్ను తీయాలని చెప్పాను. బట్ ఆయన ఏమో నాకు పై పన్ను తీస్తే కంటికి ఇబ్బంది అవుద్దేమో అని చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి, సార్ నా కంటి దగ్గర స్వెల్లింగ్ వచ్చింది అన్నారు. సో అప్పుడు నేను చెప్పింది, సార్ మీరు పన్ను తీపించుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి కంటి వరకు వచ్చింది తప్ప పన్ను తీయించుకుంటే వచ్చే ఇన్ఫెక్షన్ కాదని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడన్నా జనాలు తెలుసుకుని అసలు పంటికి కంటికి సంబంధం లేదనే నా ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నా ఇంకా ఇలాంటి అపోహలు నమ్మరని కోరుకుంటున్నాను. డాక్టర్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు పన్ను తీయించుకోవడం వల్ల, పై పన్ను తీయించుకోవడం వల్ల కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను పోవడం అనేది ఉండదండి. మనం డెంటల్ ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల, ఎస్పెషల్గా పై పన్నుకి అవసరమైన డెంటల్ ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కంటికి స్ప్రెడ్ అయ్యి ప్రాబ్లం అవ్వచ్చు తప్ప పన్ను తీయించుకోవడం వల్ల వచ్చేది కాదు. నాకు కలిగిన సెకండ్ మిత్ ఏంటంటే, ఇలా పళ్ళ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, నాకు కళ్ళజోడు పడిందని చాలామంది ఒకళ్ళిద్దరి దగ్గర నుంచి వింతగా విన్నాను. దీని మీద మీ ఒపీనియన్ సార్? జనరల్గా మనం చిన్నప్పుడు ఏం చేసినా కూడా పెద్దగా బాడీ సహకరిస్తుంది, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు మెల్లిగా బాడీలో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తూ ఉండొచ్చు. అది జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే. అంటే డెంటల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కళ్ళజోడు పడడం అనేది టోటల్గా మిత్ అండి, అది నమ్మకండి. మనందరికీ కూడా చత్వారం అనేది, అదే ఇంగ్లీష్లో ప్రెస్బయోపి అంటారు, దగ్గర అక్షరాలు అది చిన్న అక్షరాలు కనిపించవు. మనందరికీ కూడా అది 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది. డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంచుమించుగా అదే ఏజ్ నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది చేయడం వల్ల అది వచ్చిందని కాదు, కానీ ఇట్స్ జస్ట్ కోఇన్సిడెన్స్, కాకతాళీయంగా జరిగిందే తప్ప దీనివల్ల అది రాలేదండి. డెంటల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా ఐస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా స్ప్రెడ్ అవ్వచ్చండి సివియర్ కేసెస్లో. అన్ట్రీటెడ్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ అంటే మరి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండడం వల్ల ఐ అండ్ అప్పర్ జా డెఫినెట్గా మనం ట్రీట్ చేయకుండా ఎక్కువ కాలం అలానే ఇన్ఫెక్షన్ కనుక వదిలేస్తే అది సైనసెస్ ద్వారా ఆర్బిట్కి, అంటే కన్ను ఎందులో అయితే సాకెట్లో ఉంటుందో అక్కడికి స్ప్రెడ్ అవ్వడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. ఆ కారణం వల్ల డెంటల్ ట్రీట్మెంట్ ఎప్పుడన్నా చేయించుకోవాల్సి వచ్చినప్పుడు డాక్టర్ గారు సజెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా చేయించుకోవడం మంచిది.
యా, అందుకేమో ఏమైనా ముఖ్యంగా పై పళ్ళు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే వెంటనే రూట్ కెనాల్, ఈవెన్ ఒకవేళ రూట్ కెనాల్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న 2-3 మోల్స్ సజెస్ట్ చేస్తాం. సో ఇలాంటి ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది కంటికి సోకకుండా కూడా ఉంటుంది. రైట్. ఈ మధ్య నా దగ్గరికి ఒక 4 to 5 ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు. చాలామంది కామన్గా చెప్తుంది స్ట్రెస్, ఒకటి టీత్ గ్రైండింగ్, ఒకటి ఐ పెయిన్. సో దీనికి ఏమైనా రిలేషన్ ఉందంటారా? యూజువల్గా ఐటీ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకి లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయండి. 8 to 10 hours కంప్యూటర్ ముందే కూర్చుంటారు. వాళ్ళ నెక్ పోస్చర్ కానీ లేకపోతే వాళ్ళ స్పైన్ పోస్చర్ కానీ సరిగా లేకపోవడం వల్ల, అలాగే ఎక్కువసేపు స్క్రీన్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల, ప్రాపర్గా బ్లింక్ చేయకపోవడం వల్ల, ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోకపోవడం వల్ల వచ్చే స్ట్రెయిన్ అండి. ఓకే. నా దగ్గరికి టీత్ గ్రైండింగ్ ఫస్ట్ నేను చూడగానే నేను అడిగేది మీ ప్రొఫెషన్ ఏంటి, హౌ మెనీ అవర్స్ ఆఫ్ స్లీప్ యూఆర్ హ్యావింగ్, మీకు స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఉంటాయి. బికాస్ ఈ 3 అనేది టీత్ గ్రైండింగ్ కూడా ఇంటర్లింక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నప్పుడు ఒక హర్రర్, ఒక దెయ్యం సినిమా చూసినప్పుడు భయంతో నైట్ పళ్ళు కొరుకుతాం. సో అది కూడా మనకు తెలియకుండా కలిగే స్ట్రెస్. అంటే టీత్ గ్రైండింగ్ అయ్యిందంటే ఆబ్వియస్గా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కడో రిలేట్ అయి ఉందని మేము మా పేషెంట్లందరికీ చెప్తా ఉంటాం. ఎస్. ఈ క్వశ్చన్ మీకు కొద్దిగా ఫన్నీగా అనిపించవచ్చు. ఓకే. ఒకళ్ళిద్దరి నుంచి నేను విన్న క్వశ్చన్, డార్క్ గ్లాసెస్ పెట్టుకుంటే టీత్ ఏమైనా వైట్గా అవుతాయి అంటారు. ఏమైనా సైన్స్ ఉందంటారా దీని మీద? సైన్స్ ఏం లేదండి, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇల్యూజన్. డార్క్ గ్లాసెస్ వేసుకోవడం వల్ల బై కాంట్రాస్ట్ మన ఫేస్, టీత్ వైట్గా కనిపిస్తాయి. బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ యువర్ టీత్ వైటర్, బుక్ టీత్ వైట్నింగ్ అపాయింట్మెంట్ విత్ డాక్టర్ కిరణ్. ఒక్కొక్కసారి క్యాట్రాక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం పళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి మేము రూట్ కెనాల్ కూడా సజెస్ట్ చేస్తాం. సో కొందరికి డౌట్ ఏంటంటే, ముందు కొందరేమో క్యాట్రాక్ట్ చేయించుకోవాలంటారు, కొందరేమో రూట్ కెనాల్ చేయించుకోవాలంటారు. అసలు ఫస్ట్ ఏది చేయించుకోవాలి, ముందు డెంటలా లేకపోతే ముందు ఐకి సంబంధించి? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా ఎక్కువ మంది నన్ను కూడా అడిగే ప్రశ్న అండి. డెఫినెట్గా నన్ను అడిగితే అన్లెస్ క్యాట్రాక్ట్ మరీ మెచ్యూర్ అయిపోయి ఎమర్జెన్సీ అయితే తప్ప, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ముందు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుని అది కంప్లీట్గా హీల్ అయిందని డాక్టర్ కిరణ్ గారు కానీ మీ డెంటిస్ట్ కానీ చెప్పిన తర్వాతే క్యాట్రాక్ట్ సర్జరీకి వెళ్ళడం బెటర్ అండి. ఒకవేళ పొరపాటున ముందు మీరు క్యాట్రాక్ట్ సర్జరీ చేయించేసుకున్న తర్వాత 2-3 డేస్కో ఎప్పుడో మీకు ప్రాబ్లం మొదలయ్యి మీ డాక్టర్ సజెస్ట్ చేసి రూట్ కెనాల్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 4 weeks ఆఫ్టర్ క్యాట్రాక్ట్ సర్జరీ. ఓకే, యాంటీబయాటిక్ రెజిమెన్ పెట్టుకుని ఒక 4 weeks పోస్ట్ పోన్ చేయడం మంచిదని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. సో ఒకవేళ చేయించుకోవాల్సి వస్తే ముందు డెంటల్ చేయించుకుని అప్పుడు క్యాట్రాక్ట్కి వెళ్ళండి. ఒకవేళ క్యాట్రాక్ట్ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ ఒక 4 weeks వాడి అప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రైట్. డాక్టర్ కిరణ్, ఈసారి నాకు ఒక డౌట్ ఉంది. యా ప్లీజ్. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ జనరల్గా ఎన్నాళ్ళకి ఒకసారి కళ్ళు చెకప్ చేయించుకోవచ్చు అని అడిగితే నేను అన్నీ బాగున్న వాళ్ళకి ఇయర్లీ వన్స్ చూపించుకోమని చెప్తాను. అసలు మీ దగ్గరికి రెగ్యులర్ డెంటల్ చెకప్కి ఎన్నాళ్ళకి ఒకసారి రావాలి? డెంటల్ చెకప్ అనేది ఎవ్రీ 6 monthsకి జనరల్గా సజెస్ట్ చేస్తాం. మేము సజెస్ట్ చేయడానికి కారణం కూడా మనం ఏమైనా ఇనీషియల్ స్టేజెస్లో ప్రాబ్లం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ క్యావిటీ ఉందనుకోండి, మనం అక్కడ దానికి ఫిల్లింగ్తో ఎండ్ చేయొచ్చు సిమెంట్ పెడితే. అదే మనం డిలే చేయడం వల్ల ఏమవుద్దంటే అది ఒక రూట్ కెనాల్కి వెళ్ళడం, ఒక్కొక్కసారి బ్యాడ్ కండిషన్లోకి వెళ్తే పన్ను తీయాల్సిన కండిషన్ కూడా రావచ్చు. సో ఎప్పుడైతే 6 monthsకి ప్రిలిమినరీ చెక్ చేస్తామో ఇనీషియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ డాక్టర్ గారు చూసారు మీకు ఏం లేదనుకోండి, వెల్ గుడ్, అంతా బాగుంది, కమ్ అగైన్ ఆఫ్టర్ 6 months అంటాం. సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఎట్లాగో ఎవ్రీ 6 monthsకి డెంటల్ చెకప్ కూడా అంతే మంచిది. జనరల్గా కామన్గా అందరికీ ఉండే హెల్త్ కండిషన్స్లో ఉండేది షుగర్, అంటే డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా రెలవెంట్ క్వశ్చన్ అండి. డయాబెటీస్ ఐస్ని, ఎస్పెషల్లీ రెటీనాని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. Type 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అంటే యంగ్ ఏజ్లో డయాబెటీస్ స్టార్ట్ అయిన వాళ్ళు 5 years తర్వాత, అంటే వాళ్ళకి షుగర్ వచ్చిన 5 years తర్వాత డెఫినెట్గా ఒకసారి ఆఫ్థల్మాలజిస్ట్, స్పెషల్గా అవకాశం ఉంటే రెటీనా స్పెషలిస్ట్కి తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ రెటీనా ఎలా ఉందో చూపించుకోవాలి. రెటీనాలో రకరకాల బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి పర్మనెంట్గా చూపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే Type 2 డయాబెటిక్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్, అంటే షుగర్ ఉందని తెలియగానే వారి డాక్టర్ని సంప్రదించి షుగర్ మెడిసిన్స్ రాయించుకోగానే తప్పకుండా రెటీనా చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఎంతకాలం నుంచి వాళ్ళకి షుగర్ ఉందన్న విషయం మనకు తెలియదు. అది అలాగా ఎర్లీ స్టేజెస్లో మనం గుర్తించలేకపోతే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒక డెంటిస్ట్గా మీరేం సజెస్ట్ చేస్తారు? డయాబెటీస్ ఉన్నప్పుడు మీకు
ఐకి ఎంత ఇంపార్టెన్స్ అలాగే డెంటల్ హెల్త్ పరంగా కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ ఒక ఎఫెక్ట్ గమ్ మీద యాజ్ వెల్ యాజ్ బోన్ మీద కూడా ఉంటుంది, అంటే టూత్ సంబంధించిన బోన్ మీద కూడా ఉంటుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జనరల్గా బోన్ లాస్ ఉంది లేకపోతే కీళ్ళ నొప్పులు వచ్చే ఎట్లా అంటారు, పన్ను దగ్గర కూడా బోన్ అరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే బోన్ అరిగిందో పన్నును పట్టుకుంటే శక్తి తగ్గుద్ది, ఆబ్వియస్గా పన్ను మొబిలిటీ అంటే పన్ను కదలడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొద్ది కాషియస్గా ఉండి ఆ లెవెల్స్ ఉంటాయి చూడండి, ఆ లెవెల్ని మెయింటైన్ చేసుకుంటారు. అప్పర్ లిమిట్ దాటి వెళ్ళకుండా చూసుకుంటే బోన్ లాస్ లాంటివి ఏమి ఉండవు. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్ డెంటల్ క్లీనింగ్ చేయించుకోవడం, ఫ్రీక్వెంట్ డెంటల్ చెకప్స్ చేయించుకుంటే ఇంకా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డాక్టర్, లెట్స్ డూ ఏ క్విక్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఫర్ అవర్ లిజనర్స్. నైస్. సో టీ ఆర్ కాఫీ, ఐస్ని టీత్ని ఏది ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది? టీ అయితే టీత్ని స్టెయిన్ చేస్తుంది, కాఫీ అయితే రాత్రిపూట మిమ్మల్ని ఎక్కువగా మెలకుగా ఉండేలా చేస్తుంది, తద్వారా ఐస్కి స్ట్రెయిన్ కాజ్ అవుతుంది. సో మోడరేషన్ ఇస్ ద కీ, ఏది అతి మంచిది కాదు. True. My second question is rubbing eyes versus brushing hand, which is worse? ఐస్ని రబ్ చేస్తే కార్నియా ఎఫెక్ట్ అవుతుంది, టీత్ని ఎక్కువ గట్టిగా బ్రష్ చేస్తే గమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో వీ షుడ్ బి జెంటిల్ ఆన్ 3 things: యువర్ ఐస్, టీత్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ వైఫ్. Brilliant answers and suggestions by Dr. Meher Teja garu. So next time when someone says పైపలు తీయించుకుంటే కళ్ళు పోతాయని, దయచేసి ఇప్పటి నుంచి అన్న నమ్మడం మానేయండి. ఎందుకంటే పళ్ళకి సంబంధించి చూసుకోవడానికి పళ్ళ డాక్టర్లు ఉన్నారు, ఐకి సంబంధించి చూసుకోవడానికి ఐ డాక్టర్స్ ఉన్నారు. కానీ ఈ మిత్స్ నమ్మి నిజాలకు దూరంగా ఉండకండి. థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. నేను ఓపెనింగ్ తర్వాత మీ హాస్పిటల్కి ఈరోజు వచ్చాను. ద వే యూ హెవ్ గ్రోన్, ద వే యూ హెవ్ డెవలప్డ్ యువర్ హాస్పిటల్, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. I wish you all the best. Thank you very much. Hope you enjoyed this session of Teeth Talks with Dr. Meher. Next time మళ్ళీ ఇలాంటి మంచి సెషన్తో మీ ముందుకు వస్తా. Until then, share with your friends and near ones. Until then, signing off, Dr. Kiran Raju from Teeth Talks podcast. So always keep smiling and keep seeing properly.